Students, this is very important class. CAT 2020 గురించి ఇక్కడ ఉన్నది వెబ్సైట్ లో. CAT అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ అని అర్థం. కామన్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, సో మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు, బోధ్గయా, కల్కట్టా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోసిగోడ్, లక్నో, నాగ్పూర్, రాజ్పూర్, రాంచీ, రోహతక్, సంబల్పూర్, షిల్లాంగ్, సిర్మౌర్, తిరుచారిపల్లి, ఉదయపూర్, విశాఖపట్నం. ఇట్లా ఇన్ని చోట్ల ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. ఓకే, సో 1 by 1 మనము తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. ఓకే, ఆ తర్వాత ఇది అమృత్సర్ సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఎంబీఏ చేయడానికి సంబంధించినది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బెంగళూరు. సో అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్. వీటన్నిటికీ కూడాను ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. రైట్, తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ బోధ్గయా బీహార్ లో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. ఇండోర్ లో ఒకటి ఉన్నది. రాజస్థాన్, జమ్మూలో ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత కాశీపూర్ లో ఒకటి. ఓకే, కాశీపూర్. తర్వాత కోచిగోడ్ కేరళలో ఒకటి ఉన్నది ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత లక్నో ఉత్తరప్రదేశ్ లో ఒకటి ఉన్నది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. నాగ్పూర్ మహారాష్ట్రలో ఒకటి ఉన్నది. ఓకే, రాయ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. రాంచీ, రోహతక్. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ సంబల్పూర్ మరొక ఇన్స్టిట్యూట్. ఇది షిల్లాంగ్ లో ఒకటి ఉన్నది. వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు అది. హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి ఉన్నది. తిరుచారిపల్లిలో ఒకటి ఉన్నది.
ఓకే, ఉదయ్పూర్లో ఒకటి ఉన్నది, ఉదయ్పూర్. ఈ రకంగా మీకు విశాఖపట్నం, ఇది విశాఖపట్నంలో ఉండే ఇన్స్టిట్యూట్. ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అబౌట్ పీజీ DGM, PhD ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాట్ ద్వారా ఎగ్జామ్స్ ఉన్నాయి. PGP పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు the academic process seeks to identify the most promising candidates for PGP batch of 2021 for Indian Institute of Management Vizag. IIMV అంటే Indian Institute of Management Vizag uses multiple parameters, namely academic performance in 10th standard, 12th standard and bachelor's degree and candidate scores in CAT to judge the suitability of candidates for the PG program. అంటే 4 కన్సిడర్ చేస్తారంట, 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్, డిగ్రీ మార్క్స్ ప్లస్ క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అని జరుగుతుంది. 4 ఎగ్జామ్స్ యొక్క మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ప్రతి దానికి వెయిటేజ్ ఇచ్చి ఎవాల్యుయేట్ చేసి సెలెక్షన్ జరుగుతుంది. ఓకే, 21-23 అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం 21-23 బ్యాచ్ అన్నమాట ఇది. ఓకే, ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారంటే, క్యాట్ 2020లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ స్టేజ్ విల్ బి ఆస్క్డ్ టు అప్లై ఫర్ 21-23కి అప్లై చేసుకోమని చెప్తారు. ఓకేనా? ఆ తర్వాత షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేస్తారు, అంటే సెలెక్షన్ లిస్ట్ ఒకటి తయారు చేస్తారు. సో టోటల్ చూడండి, మినిమం పర్సెంటైల్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఫస్ట్ షార్ట్ లిస్ట్. పర్సెంటైల్ అన్నమాట ఇది. జనరల్ 80%, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 70%, నాన్ క్రీమీ లేయర్ OBC 70%, SC 50, ST 30, PWD 30%. PWD రిజర్వేషన్ ఏంటి? PWD అంటే ప్రొవిజన్ ఆఫ్ ఎన్హాన్స్డ్ దివ్యాంగ. ఓకే, వికలాంగులకు సంబంధించినది, వికలాంగులకు సంబంధించింది PWD అంటే. ఓకే, సో 2 పేజ్ అంటే ఫస్ట్ పేజ్, పేజ్ 2లో పేజ్ 3లో 3 దశలలో వీళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, సో దీనికి సంబంధించిందే ఇది. సో మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లలో 20 ఇన్స్టిట్యూట్లలో జాయిన్ కావచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన మొత్తం అన్ని కూడాను నిబంధనలు, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది క్యాట్ 2020. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే 2021కు మీరు ఖచ్చితంగా సీట్ కొడతారు. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. So the Indian Institute of Management will conduct a computer-based common admission test
on Sunday, November 29, 2020 in 3 sessions. So 3 sessions లో కండక్ట్ చేశారు నవంబర్ లో. రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. ఓకే, ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా 20 ఇన్స్టిట్యూట్స్ వాటి యొక్క వెబ్సైట్లు కూడా మనం ఓపెన్ చేశాము. రైట్, CAT 20 ఎలిజిబిలిటీ. సో డిగ్రీలో 50% మార్క్స్ వచ్చిండాలి. 50%. ఎస్సీ ఎస్టీలకు అయితే 45% ఉన్నా ఓకే. సో తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతా సెంట్రల్ రిజర్వేషన్ కాబట్టి ఓబీసీలకు 27% ఉంటుంది, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%. ఓకే, సో మీకు అడ్మిషన్ ఫీజు అప్లికేషన్కు 2000 ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు వికలాంగులకైతే 1000 రూపాయలు. ఓకేనా? సో August 5th, 2020 అంటే మనం ఇప్పుడు త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు CAT 2021కు అప్లై చేసుకోవడానికి. దేశవ్యాప్తంగా 156 సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, సో హలో, సరే నీకు తీసుకొచ్చేసి నీటికి సెట్ చేసేసి. రైట్, ఓకే. సో CAT స్కోర్ 5 pages. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. బట్ CAT మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. విశాఖపట్నం చూస్తే 10th ఇంటర్ డిగ్రీ ప్లస్ CAT స్కోర్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా? So please note that each IIM is independent to mandate their own eligibility criteria, including academic cutoffs and relative weights, and follow different selection processes. So అన్నిటికంటే ముఖ్యంగా CAT 2020 అంటే ఇప్పుడు మీరు 2021 ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ బాగా కన్సిడర్ చేస్తారు. సో దాంతో పాటుగా మిగతా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. Okay, so candidates must declare and maintain a valid and unique email account and mobile phone number throughout the selection process. Adi chala important. Okay, right. So tarvata percentage score calculation, mock test, a standard examination question standard chala high ga untundane vishayam meer gurtu pettukovali. That is very, very, very important. Okay, so మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే CAT 2020 మాక్ టెస్ట్ లింక్ మనకు పంపించారు. దీంట్లో మనం ఇవన్నీ కొట్టాల్సి వస్తుంది. అప్లికేషన్ నెంబరు అవి అప్పుడు మాత్రమే సైన్ ఇన్ అవుతుంది అది. కాబట్టి మీకు ఇది లింక్ నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. ఓకే, ఓకే, 1 2 రైట్. సో తర్వాత వీడియో కూడాను మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. August 5th, 2020 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. September 23, 2020 అంటే ఇదంతా లాస్ట్ ఇయర్ సంబంధించింది. ఎప్పటికప్పుడు CAT అడ్మిషన్ వస్తే మీకు ఖచ్చితంగా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. బట్ మీ లక్ష్యాలు పెద్దగా ఉండాలి.
దాని తగ్గట్టుగా ప్రయత్నాలు కూడాను అలానే ఉండాలా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీనే. బీకామ్, బిఏ, బిఎస్సి, డిగ్రీ, ఎనీ డిగ్రీ అన్నమాట ఎలిజిబిలిటీ. ఎవరైనా కూడాను ఎగ్జామ్ రాయొచ్చు. ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. చాలా హై లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు సిలబస్ చూసినట్టయితే, సిలబస్ ఆఫ్ CAT ఎగ్జామ్, సిలబస్ ఆఫ్ CAT సో ఇది కీ చేంజెస్ ఇన్ CAT సిలబస్ 2021 అంట. ఓకే, ఓకే వెళ్ళు. ఓకే, where am I? సో టెస్ట్ డ్యూరేషన్ 3 hours ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ CAT 2021 CAT, if the pandemic situation does not improve based on last year CAT syllabus. అంటే CAT అంటే మామూలుగా అయితే 3 hours, ఒకవేళ కోవిడ్ సిచ్యువేషన్ అట్లే ఉంటే 2 hours అంట. టెస్ట్ సెషన్స్ 2 బాగా ఉంటాయి, లేకపోతే 3. టోటల్ క్వశ్చన్స్ 100 లేకపోతే 76. టోటల్ స్కోర్ 300 లేకపోతే 28. తర్వాత టోటల్ క్వశ్చన్స్ ఇన్ విఏఆర్సి, డిఐ, డిఎల్ఆర్ సెక్షన్, క్యూఏ సెక్షన్, ఇట్లా టోటల్ గా 3 సెక్షన్లలో ఉంటాయి మీకు. విఏఆర్సి అంటే వర్బల్ అబిలిటీ అండ్ ఆర్సి అంట, అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్సి అంటే. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత క్వాంటిటేటివ్ అబిలిటీ. సో సెక్షన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, ఓకే, 34%, 32%, టోటల్ 100% అవుతుంది. అంటే 34% దేని నుంచి? సెక్షన్ 1 అన్నమాట, వర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. 26 నుంచి 34 క్వశ్చన్లు ఉండొచ్చు. సెక్షన్ 2 డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, ఎల్ఆర్ అంటే. ఇవి కూడా 24 to 32 క్వశ్చన్స్. సెక్షన్ 3 క్వాంటిటేటివ్ అబిలిటీ, ఇవి 26 to 34 క్వశ్చన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, నాన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇది సిలబస్. సో మీరు కొంచెం కష్టపడగలిగితే ఈజీగా చేస్తారు. ఇది సిలబస్, ఇదంతా కూడాను మీకు పంపిస్తాను నేను. CAT సిలబస్ ఫర్ వర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, బిజినెస్ అండ్ ఎకనామిక్, మొత్తం వాటికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. ఆర్సి ప్యాసేజెస్ అంట, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. ప్యాసేజెస్ ఆన్ సైన్స్ అండ్ కల్చర్ ఉంటుంది, ప్యాసేజెస్ ఆన్ హిస్టారికల్ ఈవెంట్స్, ప్యాసేజెస్ ఫ్రమ్ మైథాలజీ. ఇవి పార్ట్ 1లో. సెక్షన్ 1లో పార్ట్ 1. సెక్షన్ 1లోనే పార్ట్ 2 ఏమంటే సిలబస్ ఫర్ వర్బల్ అబిలిటీ. జంబల్డ్ పారాగ్రాఫ్స్, షార్ట్ పారాగ్రాఫ్స్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సెంటెన్సెస్, ఎర్రర్స్ కరెక్షన్, కరెక్టింగ్ సీక్వెన్స్, వొకాబులరీ యూసేజ్,
fill in the blanks, completion of last sentences, analogies, critical reasoning, sentence completion, facts, inference, judgment, irrelevant statements, phrasal verbs. ఇక సెక్షన్ 2లో డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1లో డాటా ఇంటర్ప్రిటేషన్ లో డాటా టేబుల్స్, డాటా చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్, పై చార్ట్స్, గ్రాఫ్స్, డాటా అనాలిసిస్, కేస్లెట్ బేస్డ్ డాటా ఇవి ఉంటాయి సెక్షన్ 2లో పార్ట్ 1. సెక్షన్ 2లో పార్ట్ 2 లాజికల్ రీజనింగ్ అన్నమాట. క్లాక్స్, క్యాలెండర్స్, బైనరీ లాజిక్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, లాజికల్ సీక్వెన్స్, assumption, premise, conclusion, linear and matrix management, team formation, direction sense and decision making, input output, series, syllogism, cubes, rows, set theory, Venn diagrams, network diagrams, quantitative reasoning, puzzles, logical reasoning based on rankings, critical reasoning. ఇది ఉంటుంది. తర్వాత సెక్షన్ 3లో సిలబస్ ఫర్ క్వాంటిటేటివ్ అబిలిటీలో మ్యాథ్స్ రిలేటెడ్ LCM, HCF, percentages, P and profit and loss, interest, simple and compound, speed, time, distance, time and work, averages, ratio and proportionate and others, number systems, algebra, geometry, pure maths, Venn diagrams, linear equations, complex numbers, logarithms, progressions, binomial theorems, surds and indices, inequalities, permutation and combination, probability functions, set theory, mixers and allegations, coordinate geometry, trigonometry, ఇవి సిలబస్. కాబట్టి ఈ సిలబస్ అంతా అమ్మో ఇదెక్కడ నేనెప్పుడు కంప్లీట్ చేస్తే దేవుడా అని అనుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది, కష్టపడాలా. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఐఐఎంస్ యాన్యువల్ ప్యాకేజ్ అని కొడితే ఐఐఎం యాన్యువల్ ప్యాకేజెస్ highest salary offer at the top 70 లక్షల నుంచి కోటి వరకు ఆఫర్ చేస్తున్నారు. సంవత్సరానికి 70 లక్షల నుంచి కోటి వరకు ఆఫర్ ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి అన్ని ఇన్స్టిట్యూట్స్ సంబంధించి హైయెస్ట్ డొమెస్టిక్, తర్వాత యావరేజ్ అన్నమాట. డొమెస్టిక్ అంటే మన దేశంలోని కంపెనీలో అహ్మదాబాద్ చూడండి 55,88,000. యావరేజ్గా అక్కడ ఉండే వాళ్ళందరికీ 26 లక్షలు సంవత్సరానికి వచ్చి, అంటే నెలకు వచ్చి 2 లక్షల పైనే. అదే విశాఖపట్నం 27 లక్షలు హైయెస్ట్ ఆఫర్ వచ్చింది. అదే మీరు యావరేజ్గా 1,10,000 వరకు అన్నమాట. 1,10,000 అంటే 13 లక్షలు పర్ యానం. అంటే రిక్రూట్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి యావరేజ్ చేస్తే యావరేజ్గా 13 లక్షలు అని అర్థం. ఈ రకంగా సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండోర్లో అబ్బాయికి సంవత్సరానికి 89 లక్షలు ఆఫర్ చేశారు. అహ్మదాబాద్ లో ఉండే అతనుకు 1,32 లక్షలు, కాశీపూర్ లో 48.50 లక్షలు, ఓకే, రాంచీ 59.36 లక్షలు, సంబల్పూర్ 58 లక్షలు. లాక్స్ పర్ ఎల్పిఏ అంటే లాక్స్ పర్ యానం. ఈ రకంగా అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే పోయేదేమీ లేదు ఏమి. సో దీనికి సంబంధించి కూడాను మీకు లింక్ పంపిస్తున్నాను. దయచేసి కష్టపడి చదవండి, మంచి పెద్ద లక్ష్యం పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఏదైనా సాధించాలనే ఒక తపన వస్తుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.